అంటే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు కౌన్సిలర్లు. చైర్పర్సన్ ప్రణీతపై తిరుగుబావుట ఎగరేశారు కౌన్సిలర్లు. ఎవరు చేయని పనులు నేను చేసిన. సో మీరు అన్ని మంచి పనులు చేస్తే మీ పైన అవిశ్వాస తీర్మానం ఎందుకు చేయడం జరిగింది? అంటే మేము ఆర్థికంగా ఉన్నాం కదా, ఏమన్నా ఇబ్బంది పెట్టి ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తే ఇబ్బంది పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకోవడం అట్లాంటి బ్లాక్మెయిలే కదా. కష్టం మీద చైర్మన్ పదవి కంప్లీట్ చేసిరని నేను అనుకుంటున్నా. అంటే అందరూ కష్టం మీద అతి కష్టం మీద ఈజీగా అయితే చేయలేదు. డబ్బులు ఇచ్చి చైర్పర్సన్ అయ్యింది అని చెప్పేసి అనుకున్నారు. అంటే నిజంగా మీరు డబ్బులు ఇచ్చి చైర్పర్సన్ అయ్యారా? అట్లా అంటే దమ్మాయిగూడలో మేము ఒక్కరమే లేము, డబ్బులు ఉన్న వాళ్ళం చాలా మంది ఉన్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పదలుచుకుంది ఒకటే, మీరు దమ్ముంటే చేతనైతే మీ పనుల చేసి చూపియండి, మాటలు కాదు. అది కాంగ్రెస్ కంటెస్టెడ్ కౌన్సిలర్ ఉన్నా, మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఈక్వల్గా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. మొత్తం 100,87,00,000తోని దమ్మాయిగూడ మున్సిపాలిటీని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దమ్మాయిగూడ ఎంట్రీ ఇస్తుంటేనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కడితే మీకు ఎంత మూట చెప్పారు? కార్పొరేటర్గా సో మీరు నిల్చోబోతున్నారు. అదే మీ రిలేటివ్స్లో ఒకళ్ళు కూడా మీకు పోటీగా రాబోతున్నారంట, నిజమేనా? దించేద్దాము, ఛాన్స్ తీసుకుందాము అన్నట్టుగా ఆలోచన చేసిరు. ఆ టైంలో మేడం గారు ఏమైనా బాధపడ్డారా? అంటే ఎందుకు ఈ రాజకీయాలు నాకు అది అని చెప్పేసి అయింది. తను ఏడవడము, మేము బాధపడము. మీకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు నాకున్న ఇన్ఫర్మేషన్. సో దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? సో మీరు రేపొద్దున మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలుస్తారా? మల్లారెడ్డి సార్కి ఫోన్ చేసి మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. ఏం లేదు సార్, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా సార్. మనండి ప్రజలు ఎన్నుకున్నారా? సార్ మీరు ఇంత ఎనర్జీగా ఉంటారు కదా, మీ డైట్ ఏముంటుంది సార్? ఏం తింటారు మీరు అసలు? డైట్ అంటే నాకు తెలియదా? నన్ను సోషల్ మీడియాలో చూడవా నా డైట్? తెలియదు సార్, మీరు చెప్తే వినాలనుకుంటున్నా. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఓకే 3 పూటలు కుప్పలు కుప్పలు అన్నం తినొద్దు. ఓకే, ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఓకే సరే, థ్యాంక్ యూ సార్. నేను చెప్పాలా? ఇక నువ్వు మొత్తం ఆమె పేరు చెప్తున్నావు, ఇంటర్వ్యూ మొత్తం నన్ను అడుగుతున్నావు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, దమ్మాయిగూడ ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారు. నమస్తే అక్క. నమస్తే శివ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సో అంటే 5 సంవత్సరాలు మీరు చైర్మన్గా చేశారు. సో అంటే మీ అంటే టైం అయిపోయి, సో చైర్మన్గా టైం అయిపోయి ఇప్పుడు 1 ఇయర్ దగ్గరకు వస్తుంది మీ పదవి అయిపోయి. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంది? బాగుంది. అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. వర్క్ ఏదైతే నేను మున్సిపల్ చైర్మన్గా అయినానో దమ్మాయిగూడని ఎంత డెవలప్ చేసినా అన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ 1 ఇయర్ కూడా మళ్ళీ ఇప్పుడు మున్సిపల్గా ఉన్న దమ్మాయిగూడ కార్పొరేషన్లో కలిసింది, జిహెచ్ఎంసీకి కలిసింది. ఇది కార్పొరేషన్ అయింది కాబట్టి దీనికి ఒక కార్పొరేటర్ కావాలి. నేను కూడా బరిలో ఉన్నా. ఓకే, సో నెక్స్ట్ కార్పొరేటర్గా కాబోతున్నారు. అంటే కార్పొరేటర్ అవుతారా లేకుంటే మేయర్గా అంటే మేయర్ సీట్కి కార్పొరేటర్గా అవుతా. కార్పొరేటర్ అవుతారా? అంటే మేయర్ గారా? ఎందుకు? అంటే అంత అంటే మీకు తెలుసు ఇప్పుడు 300 సీట్స్ ఉన్నాయి మనకి కొత్తగా జిహెచ్ఎంసీలో కలిసినాక. అంతమందిలో నేను అంత అంటే కార్పొరేటర్కి చాలు. స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే 5 సంవత్సరాలు మీరు దమ్మాయిగూడ చైర్పర్సన్గా మీరు చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు దమ్మాయిగూడ ఎట్లా ఉండే, మీరు వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి చేసిరు అసలు దమ్మాయిగూడని? దమ్మాయిగూడ అనేది ముందు పంచాయతీగా ఉండే. అయితే దమ్మాయిగూడ మనకి మున్సిపల్గా మారినప్పుడు ఇందులోకి కుందన్పల్లి, ఆర్జీకే, అహ్మద్గూడ విలేజెస్ కూడా యాడ్ అయినాయి. అవి కూడా పంచాయతీగా ఉన్నాయి, రూరల్ కంప్లీట్గా. తర్వాత మున్సిపల్కి ఏర్పడిన తర్వాత చాలా బ్యాక్ డ్రాప్స్ ఉండే, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్స్ కానివ్వండి, అన్నీ. నేను మున్సిపల్ చైర్పర్సన్ అయినాక డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. ఓకే, అంటే మీరు చెప్పినట్టు నేనైతే దానికి ఏకీభవిస్తా. ఎందుకంటే ఒకప్పుడు నేను దమ్మాయిగూడ రావడం జరిగింది. అంటే దమ్మాయిగూడ చెరువు దగ్గరికి నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ రూట్లో ఆ రోడ్ మొత్తం గుంతలు గుంతలు ఉండే.
బట్ ఇప్పుడు నేను చూస్తే సీసీ రోడ్ అయింది. దాని తర్వాత నా ఫ్రెండ్స్ని అడిగితే సో అంటే చైర్పర్సన్ గారు ఎవరు ఉన్నారో వాళ్ళే చేయించడం జరిగింది, చాలా అభివృద్ధి పనులు కూడా చేసిరు అని చెప్పేసి చెప్పారు. అంటే అభివృద్ధి పనులు అంటే ఓన్లీ సీసీ రోడ్లేనా, డ్రైనేజ్ కానీ వాటర్ కానీ, అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేవి, అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లా ఉండే, వాటర్ వ్యవస్థ ఇట్లా ఉండే, రోడ్లు ఇట్లా ఉండే అని అంటే మీరు ఏమని చెప్తారు? ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం జరుగుతుంది, ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అన్నది జనాల అందరికీ తెలుసు, స్టేట్ వైజ్గా కూడా తెలుసు ఏం జరుగుతుందని. మా దమ్మాయి కూడా మట్టుకొస్తే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, నేను ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్గా నియామకం అయినానో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి మా మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో దమ్మాయి కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. మీరు అన్నట్టు రోడ్లు, డ్రైనేజ్లు ఇవే కాదు, మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో మా బస్తీ దవాఖానా కానివ్వండి, మళ్ళీ వైకుంఠ ధామాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పార్క్స్ కానివ్వండి ప్రయారిటీగా తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, అంటే మీరు చైర్పర్సన్గా ఉన్నప్పుడు అంటే దమ్మాయిగూడకి ఎంత బడ్జెట్ రావడం జరిగింది, ఎట్లా ఖర్చు పెట్టారు? దమ్మాయిగూడకి మున్సిపల్ ఫండ్ అనేది వచ్చింది, అది ఈక్వల్గా, అంటే నేను ఒక చైర్పర్సన్ అయినప్పటికీ కూడా నేను నా దగ్గరికి జనాలు చాలామంది వస్తుంటారు. ఇప్పుడు ఏ కాలనీ నుంచైనా, ఏ మూల నుంచైనా చైర్మన్ అన్నప్పుడు ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు రోడ్ లేదని అది లేదని వస్తుంటారు. కాకపోతే మేము మా కౌన్సిలర్స్ సపోర్ట్తోని వాళ్ళకి ఎంత ఇచ్చినానో నేను కూడా అంతే ఫండ్ తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా దాదాపు ఎవ్రీ వార్డ్కి ఈక్వల్గా, అంటే అది కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నా, మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఈక్వల్గా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. మొత్తం 100,87,00,000తోని దమ్మాయిగూడ మున్సిపాలిటీని డెవలప్ చేయడం జరిగింది. 100,87,00,000 బడ్జెట్ రావడం జరిగింది. అసలు దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారు మీరు? సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్, ఇప్పుడు మనకి హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి రిజర్వాయర్ కట్టించినాము మన అహ్మద్గూడలో, దానికి బస్తీ దవాఖానాలే కానివ్వండి, మరి టీయూఎఫ్ఐసిడి నుంచి ఎఫ్ఎస్టిపి, ఎస్ఎన్ఏపి వర్క్స్ కానివ్వండి, అట్లా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఓకే, 100,87,00,000 రావడం జరిగిందని చెప్పారు. అంటే దేనికి ఎట్లా ఖర్చు పెట్టారు, అసలు సరిపోయాయా? తప్పకుండా, ఎందుకంటే వాటర్ పైప్ లైన్ అన్సర్వ్డ్ ఏరియాస్కి రిజర్వాయర్తోని 49 కోట్లతోని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకి 30,19,00,000 దాకా పెట్టడం జరిగింది. ఓకే, మౌలిక సదుపాయాలే కాకుండా మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని, గ్రేవ్ యార్డ్స్ అని, ఎఫ్ఎస్టిపిలని మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవిటికి ప్రాధాన్యత ఇచ్చి వాటికి ఒక 23 కోట్ల వరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓకే, ఎమ్మెల్సీ ఫండ్ తీసుకొచ్చి 50 లక్షలతోని ఎక్కడైతే వెనుకబడి ఉన్న కాలనీలలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ అని, మళ్ళీ ఎమ్మెల్సీ ఫండ్స్ కానివ్వండి, మిగతా అన్నీ కూడా బయట నుంచి కూడా ఫండ్స్, మన మున్సిపల్ ఫండ్సే కాకుండా బయట నుంచి కూడా ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. మన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో నాగారం టు జవహర్ నగర్, ఇది మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్, అంటే 100 ఫీట్ రోడ్కి ఒక 55 కోట్లు దాకా శాంక్షన్ కావడం జరిగింది మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో. శివ, ఈ 100,87,00,000 ఎక్కువ అంటున్నావా తక్కువ అంటున్నావా? నాకు తెలిసి 100 కోట్లు అంటే చాలా ఎక్కువ కదా నాకు తెలిసి. అసలు ఇవి కూడా సరిపోక మేము మా కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్గా ఫండ్స్, ఎందుకంటే మేము డంపింగ్ యార్డ్ బాధితులం కాబట్టి ఇక్కడ స్పెషల్ గ్రాంట్స్ ఉండాలా అని చెప్తే మళ్ళీ వాళ్ళు మాకు సపరేట్గా 23 కోట్లు హెచ్ఎండిఏ నిధులు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది. కొన్ని వార్డ్స్లో స్పెసిఫిక్గా ఏదైతే డంపింగ్ యార్డ్ వల్ల నష్టపోతున్నారో అక్కడ వాళ్ళకి స్పెషల్గా ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓకే, అంటే మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఈ డంపింగ్ యార్డ్ గురించి. అంటే ఇది అంటే మీరు చైర్పర్సన్ అయిన తర్వాతనే అంటే దాన్ని మీరు చూడడం, దాన్ని ఆ సమస్యను మొత్తం మీరు పరిష్కరించడం జరిగిందని చెప్పేసి నాకు తెలిసింది. అసలు అంటే ప్రీవియస్ డంపింగ్ యార్డ్ ఎట్లా ఉండే, మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు అక్కడ? దానికి ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు అసలు జిహెచ్ఎంసీలు ఉన్న చెత్తంతా తీసుకొచ్చి మా దగ్గర వేయడం జరుగుతుంది, దానివల్ల నష్టపోయేది మేము. అయితే ఇది కూడా మా మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దానికి 144 కోట్లతోని క్యాపింగ్ అనేది చేయడం జరిగింది, పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దాంతో కొంచెం స్మెల్ అనేది తగ్గింది మాకు. అదేవిధంగా కొంచెం
నీట్నెస్ ఉండే. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక క్యాపింగ్ తీసేసినారు. ఏదైతే ల్యాండ్ వాళ్ళు ఇచ్చినారో డంప్ చేయడానికి, అది లోపల కాకుండా బయట వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ కాకుండా మొత్తం రోడ్డు మీద దాకా తీసుకొచ్చేసినారు. వాటర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అప్పటికి ఇప్పటికి. ఓకే, అంటే వాళ్ళకి ఎంతైతే స్పేస్ ఇచ్చారో ఆ స్పేస్ యూజ్ చేసుకొని అది నిండిపోయిన తర్వాత మళ్ళీ వేరే స్పేస్ వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే దీన్ని మీరు అంటే దీన్ని బలంగా తీసుకొని ఎట్లా పరిష్కరించారు మరి? అంటే మీరు ఎవరెవరితో మాట్లాడడం జరిగింది? కోవిడ్ ఉన్నప్పుడు అందరు ఇంట్లలో ఉండే, ఎవరికి కానీ ఆఫీస్ లేకుండా ఏది లేకుండా ఇంట్లోనే ఉండే. అప్పుడు మాకు ఎక్కువ సమస్యలు వచ్చేది. ఎట్లా అంటే ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే జవహర్ నగర్ ఉందో అది వాళ్ళకి హెడ్, మాకు ఫుడ్ స్ట్రీట్. అయితే పొల్యూషన్ అంతా దమ్మాయిగూడకి. ఓకే, ఏదైతే పొల్యూటెడ్ ఎయిర్ వచ్చినా దమ్మాయిగూడకే, వాటర్ పొల్యూటెడ్ వచ్చినా దమ్మాయిగూడకే. ఆ స్మెల్ భరించలేక అసలు జనాలందరూ కోవిడ్లో ప్లేట్స్ స్పూన్స్ పట్టుకొని వచ్చి మెయిన్ రోడ్ పైన ధర్నా చేసినారు. అదంతా జరిగినాక నేను కేటీఆర్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నేను కూడా ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ చైర్పర్సన్ ఉన్నా కానీ నాకు ప్రజలు ఇంపార్టెంట్, వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం ఇంపార్టెంట్. నేను ఏదో గెలిచినా చైర్లో కూర్చున్నానా అన్నది కాదు, నాకు ప్రజా సమస్య గురించి పోరాడాలనుకున్నాను. నేను అది ట్వీట్ చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు, మా మంత్రి మల్లారెడ్డి గారు, మా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ఉన్నారు కదా, వాళ్ళని పంపించడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూసి మరి ఏదైతే వాళ్ళు స్మెల్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అక్కడ స్ప్రే చేయకపోతుండే. ఆ స్ప్రే చేస్తే మనకు స్మెల్ రాదు. వాళ్ళు కొంచెం ఫండ్స్ అన్ని మిగిలించుకోవడానికి రామ్కి సంస్థ వాళ్ళు స్ప్రే చేయకపోతుండే. నాకు ఈ నైట్ 1 o'clock 2 o'clock కూడా కాల్స్ వస్తుండే. మన గ్రూప్స్ దమాయి కూడా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్ లో కూడా మెసేజెస్ వస్తుండే. కాల్ చేసిన వాళ్ళకి నేను ప్రాంప్ట్ గా ఆన్సర్ చేసి, ఏ నైట్ అయినా సరే ఇమీడియట్ గా రామ్కి ఉన్న వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్గా స్ప్రే చేయించగానే ఒక 1/2 hour వాసన పోతుండే, ఉండకపోతుండే అసలు. అట్లా కానివ్వండి, మరి క్యాపింగ్ వల్ల కూడా మనకి చాలా ఉపయోగం అయింది అంత స్మెల్ రాకుండా ఉండడానికి. ఏంటంటే మేము ఉన్నప్పుడు వాళ్ళు స్పందించినారు. ఏదన్నా మేము స్మెల్ వస్తుంది అని రేస్ చేసినా కానీ కంప్లైంట్, అక్కడి నుంచి ఏదో ఒక సొల్యూషన్ అయితే వచ్చింది. సో అట్లా వరకు జరిగింది. కానీ ఇక్కడ ఉన్న జనాలకి ఏంటి అంటే ఇప్పుడు అది పర్మనెంట్గా ఏదన్నా ఒక సొల్యూషన్ చేయాలా అని అంటున్నారు. కాకపోతే అది 2004లో 2003 2004లో ఏర్పడింది. ఇప్పటికీ చాలా ఇదైపోయింది. వాటితో ఒక పెద్ద సంస్థ రామ్కి సంస్థ అనేది, అది ఇప్పుడు తీసేయాలంటే కాదు. కాకపోతే దీన్ని డైవర్ట్ చేయాలి. ఏదైతే ఇప్పుడు ఇక్కడికి వస్తున్న చెత్త ఉందో దాన్ని ఒక 2-3 ప్లేసెస్కి డైవర్ట్ చేస్తే మనం ఇక్కడ దమ్మాయిగూడలో ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్ అవుతారు. రేపు వచ్చే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని నా ఒపీనియన్. ఖచ్చితంగా దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. అంటే నేను ఇప్పుడు ఒక రూలింగ్ గవర్నమెంట్ లేకున్నా కానీ, నేను అపోజిట్ గవర్నమెంట్లో ఉన్నా కానీ దీని గురించి నా వంతు నేను ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను ఇక్కడ సఫర్ అయ్యే వాళ్ళ దాంట్లో నేను ఒక సిటిజన్, నాకు పిల్లలు ఉన్నారు, నా ప్రాపర్ ఇదే, నేను దీని గురించి ఫైట్ చేయాలా. ఒక నా గురించి కాకుండా దమ్మాయిగూడలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఇది పూర్తిగా అంటే పరిష్కరించలే, ఇంకా ఏదో సమస్య ఉంది అంతేనా? అంతే. సో అదంతా జరగాలంటే అసలు ఏం చేయాలి మరి? అదంతా జరగాలంటే అదే ఇప్పుడు మనకి కోర్ట్ ఆర్డర్ ఉంది. ఏదైతే మనకి ప్యారారం, లక్డారం, దుందిగల్ ఈ ప్లేసెస్లో మనకి ప్లాంట్స్ ఆర్గనైజ్ చేసి సేమ్ ఇప్పుడు ఎట్లా ఉందో రామ్కిది అక్కడ కూడా చేసి వీటిని డైవర్ట్ చేయాలి. చెత్త ఏదైతే ఇక్కడికి వస్తుందో వాటిని డైవర్ట్ చేస్తే మనకు కొంచెం తగ్గుతుంది. ఓకే, అంటే ఇంతకుముందుకు మాట్లాడినప్పుడు మీరు మా బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నాకు తెలిసి 2 సంవత్సరాలు దాటిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, అంటే రెండింటికి డిఫరెన్స్ చెప్పమంటే ఏమని చెప్తారు మేడం? ఏమని చెప్తా అంటే ఇప్పుడు ఏదైతే మనకి నేను ఇప్పుడు లక్డారం, ప్యారం, దుందిగల్ ఏదైతే ప్లేసెస్ చెప్తున్నానో అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్లేస్ అలొకేట్ చేసినారు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఇది డైవర్షన్ కాలేకపోతుంది. మరి అక్కడ ఉన్న పబ్లికే అనా మరి ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్సా తెలియదు, కానీ ఇక్కడ ఆ వర్క్ అనేది ఉట్టి మాటలలోనే చెప్తున్నాం కానీ ఫిజికల్గా ఏం వర్క్ అవ్వట్లేదు. అది జరిగితే కొంచెం డిఫరెన్స్ ఏదైతే తెలుస్తుండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీకు తెలుసు ఉన్న పనులు కూడా వదిలిపెట్టుకొని మొత్తం అపోజిట్ ఉన్న అంటే అపోనెంట్
లీడర్స్ పైన పడుతున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పదలుచుకుంది ఒకటే, మీరు దమ్ముంటే చేతనైతే మీ పనుల చేసి చూపియండి, మాటలు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అది చేస్తాం ఇది చేస్తామని 420 హామీలు ఇచ్చినారు. ఆ అన్నిటికీ ఒక 6 గ్యారెంటీలు అన్నారు. పోనీ 6 గ్యారెంటీలనే చేయండి, అవి కూడా లేదు. ఒక్క ఫ్రీ బస్ ఒక్కటి తప్ప. ఆ ఫ్రీ బస్ తర్వాత తెలుసు అది ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో. మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు, ఏది ఎక్కడ? ఎప్పుడన్నా మీరు బస్ ఎక్కిరా మరి ఫ్రీ బస్? లేదు, ఎక్కలేదు. ఎక్కలేదా? ఎందుకని ఒకసారి చూడాల్సింది ఎట్లా ఉంది షూర్, అని. తప్పకుండా వెళ్తా. ఓకే, చూస్తా, అనుభవం కావాలి కదా. సో అంటే ఇప్పుడు ఎందుకు మహిళలకు అక్కడ కూడా గౌరవం లేదు కదా? Okay. అంటే ఎక్కినా గానీ ఆయన ఫ్రీ బస్ పెట్టినాడు, అక్కడ వెళ్ళినా గానీ ఒక మహిళకి గౌరవం లేదు. మహిళలే కొట్లాడుకుంటున్నారు అక్కడ, జెంట్స్ మహిళలు కూడా కొట్లాడుకుంటున్నారు. ఈయన కోటీశ్వరులను చేయడం కాదు, ఉన్న పరువు తీస్తున్నాడు మహిళలది. మహిళలందరూ కూడా అగేన్స్టే. అత్తకి ఇచ్చిన 2000 4000, కోడలికి 2000 అన్నాడు. ఏది ఏదున్నా మాటలదే. అదే మా బీఆర్ఎస్ గవర్నమెంట్ చూడండి, మేము ఇవ్వని మేనిఫెస్టోలో లేని పనులు కూడా చేసి చూపించినారు మా ముఖ్యమంత్రి గారు. ఓకే, అంటే 5 సంవత్సరాలు మీరు చైర్పర్సన్గా ఉన్నారు. సో పదవి అయిపోయింది. అప్పుడు జనాలు మిమ్మల్ని ఎట్లా చూసారు, ఇప్పుడు జనాలు ఎట్లా చూస్తున్నారు మిమ్మల్ని? ఇక్కడ మా దమ్మాయిగూడలో నేను ఒక చైర్పర్సన్గా కాదు, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటా. నేను ఏదో లీడర్ని, ఒక పొలిటికల్ లీడర్ని లేకపోతే చైర్మన్ని అని ఎప్పుడు నేను పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నాకు రాదు. ఎందుకంటే నా క్యారెక్టర్ అది. నేను ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వెళ్ళిపోతా ఓకే జనాల్లోకి. వాళ్ళు రిసీవింగ్ కూడా నన్ను అట్లానే చేసుకుంటారు, ఒక చెల్లలాగా, ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా. పిల్లలు అందరూ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. ఓకే, సో అందరితోటి మీరు ఫ్రెండ్లీగా ఉంటారు. సో అంటే రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఇంట్లో అంటే సార్ ఏమన్నా నువ్వు ఉండాలి అని చెప్పేసి నిలబెట్టడం జరిగిందా? అసలు రాజకీయ ప్రవేశం ఎప్పుడు జరిగింది మీరు? అంటే ఇంతకు ముందు మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ మన దమ్మాయిగూడ నాగారం పంచాయతీగా ఉన్నప్పుడు వార్డ్ మెంబర్ ఉండే. ఓకే, ఆ తర్వాత మా హస్బెండ్ ఎర్లీ అంటే ఆయన ఇంటర్ స్టేజ్లోనే వాళ్ళ ఫాదర్ని కోల్పోవడం జరిగింది. అప్పటికి ఆ ఫ్యామిలీ బర్డెన్ అంతా మా హస్బెండ్ బేర్ చేస్తూ ఫ్యామిలీని రన్ చేయడం జరిగింది. సో అది అట్లా వచ్చి ఆయనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. అంటే మన ఫ్యామిలీలో నుంచి కూడా ఉండాలా అని. యాక్చువల్లీ ఆస్పిరెంట్ అయినానే ఉండాలా, కాకపోతే ఛాన్స్ ఉమెన్కి వచ్చింది కాబట్టి నేను రావడం జరిగింది. ఇంకా ఆయన కళని నేను నెరవేరుస్తున్నాను. ఓకే, అంటే మీరు చైర్పర్సన్ అవ్వడం జరిగింది, అంటే పొలిటికల్లోకి రావడం, మీరు గెలవడం. సో డైరెక్ట్ మీరు చైర్పర్సన్గా మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు ఉన్నారు ఆ సీట్లో, మీరు కూర్చున్నారు. బట్ చాలామంది మహిళలు అంటే చిన్న చూపు చూస్తారు. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లలోనే చాలామంది ఎందుకు రాజకీయాలు, ఆమెను ఎందుకు నిల్చోబెట్టినావు, సో ఏంది అటు ఇటు తిరగాలి అది అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడతారు. అట్లాంటివి మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? లేదు, అంటే ఉంటుంది, ఏదైనా కాంట్రవర్సీ లేకుండా ఏది ఉండదు, ఉన్నది. కాకపోతే నాకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా మంచిగా ఉండే. మా హస్బెండే కానివ్వండి, మా ఇన్లాస్ కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు సపోర్ట్ చేసినారు. ఎప్పుడు ఎక్కడ నాకు డ్రాబ్యాక్ అయినట్టు ఏరియా కనిపించలేదు. జనాలు అంటే మా ఫ్యామిలీ వచ్చేసి కూడా పెద్దది, వసుపతి ఫ్యామిలీ అంటేనే పెద్దది. మేము అందరం చాలా మంచిగా ఉంటాం. వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంది, అదే మా ఫ్యామిలీలో నుంచి కూడా ఒక చైర్పర్సన్ అనేది ఉంది అంటే ఒక చరిత్రను తిరగరాసినాం అన్నట్టు ఉండే. ఓకే, అంటే ఇప్పుడు మీరు చైర్పర్సన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత, అంటే చాలామంది ఏమనుకున్నారంటే డబ్బులు ఇచ్చి చైర్పర్సన్ అయ్యింది అని చెప్పేసి అనుకున్నారు. అంటే నిజంగా మీరు డబ్బులు ఇచ్చి చైర్పర్సన్ అయ్యారా? అవుతారా? డబ్బులు ఇస్తే అవుతారా? అట్లా అంటే దమ్మాయిగూడలో మేము ఒక్కరమే లేము, డబ్బులు ఉన్న వాళ్ళం చాలా మంది ఉన్నారు. ఓకే, మరి వాళ్ళందరూ కూడా అవ్వచ్చు కదా. ఓకే, సో అంటే ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగిరా ఎంత డబ్బు ఇచ్చి చైర్పర్సన్ అంటారు, చాలా మంది అంటారు. అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతారు. డబ్బులు ఇస్తే చైర్పర్సన్ రాదా? రాదు. ఎట్లా వస్తుంది? ఎందుకు రాదు? అంటే రాజకీయాలు అంటేనే ఇప్పుడు డబ్బుతో ముడిపెట్టినాయి కదా. అదే నేను అడుగుతున్నా. అదే ఇప్పుడు నేను కాకుండా దమ్మాయిగూడలో చాలా మంది ఉన్నారు డబ్బులు ఉన్నోళ్ళు, నేను ఒక్కదాన్ని కాదు కదా. ఓకే, మరి వాళ్ళు కూడా కావచ్చు కదా. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చిరేమో. ఎక్కువ డబ్బులు తక్కువ డబ్బులు మాకన్నా ఎక్కువ వాళ్ళు ఉన్నారు. సరే, మిమ్మల్ని ఎందుకు చూస్ చేసారు? అంటే మీకే చైర్పర్సన్ టాలెంట్ ఉంది. ఓకే, ఒక మహిళకి ఛాన్స్ వస్తే తప్పేంటి? ఓకే, నేను ఇంతకు ముందు వార్డ్ మెంబర్ చేసిన, చదువుకున్నా. ఓకే, ఐ కెన్ డూ ఎనీథింగ్, చేయగలుగుతా. నాకు అంటే ఆ నమ్మకం కూడా ఉంది, నేను చూపించుకున్నా. సో మీకు నమ్మకం ఉంది,
అంటే ఎవరైతే జనాల్లో నేను చూపించిన, ఓకే నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు నేను వర్క్ చేసి చూపించిన, నేను జనాలకు దగ్గర ఉన్నా. ఒక్క మాట చెప్తా, ఏంటి అంటే డెవలప్మెంట్ మనల్ని జనాలు అడుగుతారు, అడగకుండా అంటే వాళ్ళు అడిగినారని నేను అది చేస్తున్నానా లేదా కాదు, ఓపికగా వినడం ఫస్ట్. ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి వాళ్ళని, వాళ్ళు అడిగిన దానికి నాతో ఇది అవుతుంది, నాతో ఇది కాదు అని ఏదున్నా నేను మిర్రర్ లాగా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడే ఓపెన్ బుక్ లాగా ఉంటుంది మాది. ఏదున్నా ఓపెన్, నాతో అవుతుంది ఇది, నాతో కాదు. సో ఏది ఉన్నా కానీ మీరు ఓపెన్గా ఉంటారు కదా. సో ఎంత డబ్బులు ఇచ్చారు చెప్పొచ్చు కదా మరి. ఇయ్యలేదని చెప్తున్నాం కదా. ఓకే, ఇయ్యలేదు. ఇయ్యలేదు. సో అంటే మీ దగ్గర టాలెంట్ ఉందని చెప్పేసి మీకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అంతేనా? అంటే ఈ 5 ఏళ్లలో కూడా జనాలకు తెలుస్తుంది కదా, నేను చైర్పర్సన్ అయ్యే దానికి నేను న్యాయం చేసినానా చేయలేదా అన్న జనాలకు తెలుసు, నాకు తెలుసు. ఏదన్నా ఇప్పుడు మనకు ఆకలేస్తుంది, మనం తింటాం, మన స్టమక్ ఫుల్ అయిందని సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి కదా. నేను అట్లనే ఏం ఫీల్ అవుతున్నా అంటే, నేను ఒక చైర్పర్సన్గా దమ్మాయిగూడకి వర్క్ చేసి నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను మంచి చేసిన, ఇంత మంచి పనులు ఇంతకు ముందు ఎవరు చేయని పనులు నేను చేసిన. ఈరోజు నేను జనాలల్లో కూడా నేను అదే చెప్పుకుంటా. డన్. మీరు అన్నారు ఇప్పుడు నేను మంచి చేసిన అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అంటే నేను అడిగినప్పుడు కూడా 100లో 90% మెంబర్స్ మీకు సపోర్ట్ చేసారు, 10 మెంబర్స్ సపోర్ట్ చేయలే అని నేనంట. అదొకటి. సో మీరు అన్నీ మంచి పనులు చేస్తే మీ పైన అవిశ్వాస తీర్మానం ఎందుకు చేయడం జరిగింది? ఉంటది, ఎందుకు ఉండదు? మీరు అన్నారు 100లో 10 మెంబర్స్. మీరు ఏదైనా దోచుకుంటేనో లేకుంటే ఏమో సరిగా పని చేయట్లేదు అనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరుగుతుంది, అవునా కాదా? సో ఎందుకు పెట్టడం జరిగింది మరి? దానికి రీజన్ ఏమంటారు? అవిశ్వాస తీర్మానం అనేది చెప్తాను. అది కూడా ఏదైతే ఇప్పుడు మనకి డంపింగ్ యార్డ్ ఉందో దాని గురించి ఫైట్ చేస్తున్నాము, ఏదైతే నష్టపోయినామో వార్డ్స్ ఉన్నాయో మేము బయట నుంచి ఫండ్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడైతే కరెక్ట్గా ప్రాబ్లం ఉందో అక్కడనే మేము వర్క్ చేయడం జరిగింది. దానికి ఏమైందంటే నా వార్డులోనే ఆ ప్రాబ్లం ఉంది, నా వార్డులో నేను ఎక్కువ వర్క్ చేసుకున్నా. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి. డంపింగ్ యార్డ్ కింద ఉన్న వార్డ్స్లో 1 ఆఫ్ ది వార్డ్ నాది. ఆడ నిజంగా వర్క్ కావాలా, లేకపోతే డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వ్యర్థం అంతా ఇళ్లలో పోయి వాసనతోని చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఏదైతే ఇంపార్టెన్స్ ప్రయారిటీ అంటాం మనం, ప్రయారిటీ అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడ పెట్టిన. కొంతమందికి నచ్చలేదు దానికే అనుకోవచ్చు, లేకపోతే మహిళని నన్ను అనగదొక్కాలన్న ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటి నువ్వే చూస్తున్నావు రోజులు ఎట్లున్నాయి బయట. ఒక మహిళ వచ్చి బయట ఏదైనా చెయ్యాలనుకుంటే ఎట్లాకెళ్ళి వాళ్ళని వెనుక గుంజాలనే ప్రయత్నం చేస్తారు. నన్ను కూడా నేను ఒక మహిళ అని కాలు పట్టి, బీసీ మహిళ అని కాలు పట్టి గుంజడం జరిగింది. ఓకే, అంటే ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటారా? ఉంది. సో అంటే మీ దగ్గర ఉందంటారా? క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కాబట్టే మేము ఇప్పుడు కూడా పోరాటం ఏం చేస్తున్నాం, బీసీలకి 44% రిజర్వేషన్ ఉండాలా, మేము ముందుకు రావాలా అని కొట్లాడుతున్నాం. ఏదైతే ఇప్పుడు నన్ను అవిశ్వాసం పెట్టిర్రు, మీరు మీ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయని మీరు అంటుర్రు. ఎవరికన్నా మనిషి అన్నాక ఆశ ఉంటుంది. ఈరోజు నేనైనా అనుకోకుండా అయినా దమ్మాయిగూడకి చైర్పర్సన్గా, ఎవరికైనా మనుషులు అన్నాక ఆశ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కావాలా అని. సో అదే ఆశతో నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. సో ఎవరు వాళ్ళు ఉన్నారు? కావాలనుకున్న వాళ్ళు ఎవరో చెప్పాలి కదా. నేను చాలా మంది ఉన్నారు, ఒక్కరు కాదు, చాలా మంది ఉన్నారు. సరే, చాలా మందిలో 2 పేర్లు చెప్పండి. పేర్లు చెప్పడం ఎందుకు, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళు నాకు అవిశ్వాసం పెట్టినారు, వాళ్ళు అది అనుకున్నది కాలేదని పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఓకే, అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీకు అది చేద్దామని అనుకున్నారు. 5 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నారు, ఎన్ని కోట్లు సంపాదించారు? ఏం కోట్లు సంపాదించేది, ఉల్టా మేమే పెట్టుకొని వచ్చినాం కదా రాజకీయంలోకి. ఓకే, అంటే డెవలప్మెంట్కి కానీ. ఇప్పుడు మేము ఒక వార్డుకి వెళ్ళినాము, నా వార్డుకే వెళ్ళినా. నేను చైర్పర్సన్ కాకముందు ఒక కౌన్సిలర్గా గెలవాలి. అక్కడ పబ్లిక్కి చేసిన ప్రామిస్కి నేను సీసీ కెమెరాస్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇంకా సంపాదించడం ఏముంది? మా ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఏదైతే చట్టం మార్చినారు, 2019ది మున్సిపల్ చట్టం మార్చినారు. అందులో ఏముంది, మొత్తం ఆన్లైనే, ఏదున్నా మాన్యువల్ ఏమి ఉండదు, మొత్తం ఆన్లైనే. కాబట్టి ఎక్కడ కూడా వచ్చి లీడర్ని కలవాలా అన్నది ఉండదు, వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, డైరెక్ట్ అప్రూవల్ వస్తుంది. ఏది ఉన్నా ఆఫీస్ నుంచే ఉంటుంది. కాబట్టి మా దాకా ఏముండదు. అయినా రాజకీయం చేసే సంపాదించడం కోసమా? కాదా? అవునా?
కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీరు చెప్తుంటే నేను వింటున్నా. కాదు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటి అర్థమైంది. నా అన్ని ఆన్లైన్ అయినాయి అని అన్నారు. ఆన్లైన్ అయినా అంటే తీసుకోవడానికి ఇబ్బంది మీకు కూడా అయిందని అన్నట్టు మీరు చెప్పేసి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. మీరు కోట్లు సంపాదించినంటే మా తాతల ఆస్తే ఉంది సో మాకు. కోట్లు సంపాదించినానంటే అన్ని ఆన్లైన్లో అయినాయి, ఏడికని సంపాదిస్తామని అన్నారు మీరు, అంతేనా? ఆన్లైన్ అయినాయి, అవకాశాలు ఉండవు మీరు అనుకున్నట్టు. కోట్లు అవకాశం ఉంటే సంపాదించలేదు. చేస్తారు. లేదు, మాకే ఉంది, ఇంకా మేము ఎందుకు అడుగుకున్నాం? జనాలలో ఆ గుడ్ నేమ్ ఉంది కాబట్టే నేను కూడా నా 5 years టర్మ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిన. ఒకవేళ అట్లనే అయితే నాకు ఇంకెంత బ్యాక్ డ్రాప్ అవుతుండే. నా అవిశ్వాసం జరిగిన విషయంలో నాకు పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ ఉండకపోతుండే, కానీ ఆ టైంలో నాకు పబ్లిక్ కూడా నాకు సపోర్ట్ చేసినారు. ఓకే, అంటే ఎందుకంటే మాది అట్లాంటిది కాదు కాబట్టి. మేము ఎక్కడ కరప్టెడ్ కాదు, ఎక్కడ కరప్షన్ చేయలేదు. సో అంటే అవిశ్వాస తీర్మానం జరిగినప్పుడు సో ఎంతమంది కౌన్సిలర్లు మీకు సపోర్ట్ చేసిరు? అంటే అదొక స్టార్టింగ్లో ఉండే, తర్వాత మేము మాట్లాడుకోవడం జరిగింది, వాళ్ళని కూడా కాంప్రమైజ్ చేసుకోవడం జరిగింది. ఎట్లా కాంప్రమైజ్ చేసిరు? మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడారు? ఎందుకంటే వాళ్ళ వార్డులలో ఏదైతే డెవలప్మెంట్ కాలేదో మేము డెవలప్మెంట్ చేసినాము. అదే విధంగా మా మల్లారెడ్డి సార్ దగ్గర తీసుకెళ్ళి మరి కూర్చోబెట్టి మాట్లాడించినాము. అందుకే చెప్తున్నా కదా, ఎవరికైతే నచ్చలేదో ఈరోజు వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఎవరైతే మా బీఆర్ఎస్ తో ఉన్నారో వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసిరు. అయితే మీరు ఇంత గట్టిగా ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు అసలు? మా హస్బెండ్. సో అంటే సార్ ఉన్నారా ఇప్పుడు పిలుద్దాం? ఉన్నారు. సో సార్ ఉన్నారా ఇప్పుడు పిలుద్దాం? సో పిలవండి, మీరే ఏమని పిలుస్తారు? రండి. సో అంటే మేడంకి మొత్తం సారే సపోర్ట్ అని చెప్పేసి అన్నను కూర్చోబెట్టింది. సో నమస్తే అన్న. నమస్తే శివ గారు. సో మొత్తం మీరే సపోర్ట్ అంట సో మేడంకి? ఆబ్వియస్గా నేనే కదా మరి. ఓకే, అంటే మీరే నేర్పిస్తారా ఇట్లా మాట్లాడమని, లేకుంటే ఏంటి? మాట్లాడడం అనేది తనలో వచ్చింది అది. ఓకే, నేను స్థితిగతులు ఎలా ఎలా అయినా అనేది నేను చూసుకుంటా. అయితే నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగిన మేడంని, అంటే ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి కదా వసుపతి బిల్డింగ్స్, సో అవన్నీ మీయేనా? మా వాళ్ళే అన్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మీ ఫ్యామిలీ మెంబర్స్? ఓకే, ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఓకే, ఏంటంటే దమ్మాయి కూడా పుట్టింది వన్ ఆఫ్ ది, దానికి దమ్మాయి కూడా పేరు పెట్టిన ఫ్యామిలీస్లో మేము ఒకరు. ఓకే, ఇక్కడ మా తాతలు పూర్వం ఉండేది, మాకు ల్యాండ్ లార్డ్స్ ఉన్నది, మా తాతలు ఇచ్చిన ఆస్తులతోని. ఆ రోజు మా తాతలు దారి కూడా ఈరోజు ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్, మెయిన్ రోడ్స్ మా తాతలు ఇచ్చినాయి. ఓకే, ఇటు అంబేద్కర్ నగర్ వెళ్ళే రోడ్డు కానీ, ఇటు కాప్రా వెళ్ళే రోడ్డు కానీ, మెయిన్ రోడ్స్ మా ల్యాండ్ లో నుంచి తీసియడమే జరిగింది. మా అంటే దమ్మాయి కూడా అలా మావి మెయిన్ రోడ్స్ కైనా మీరు అనే ప్రశ్నకి మెయిన్ రోడ్స్ కి ఈ రోజు మేము ఎందుకున్నామంటే కారణం మా పూర్వం మా తాతలు మెయిన్ రోడ్స్ కి ల్యాండ్ ఇవ్వడమే. మేము ఈరోజు అది మేము మెయిన్ రోడ్స్కి అమ్ముకోకుండా ఈరోజు బిల్డింగ్లు కట్టుకున్నాం. పక్కన ఇంకా వేరే ల్యాండ్స్ ఉంటే అక్కడ అమ్ముకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఎప్పుడన్నా మీకు పడనోళ్ళు ఎవరైనా రోడ్ మీద పోతే ఈ రోడ్ నాదే అనొచ్చు, మీరు ఇచ్చారు కాబట్టి జాగా ఇచ్చినము అయిపోయింది. ఓకే, అండ్ కంపెన్సేషన్ కూడా మేము ఏ రోజు ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఫర్దర్ గా మాత్రం క్లెయిమ్ చేసుకోవాలని చూస్తున్నాం. అంటే ఎలా అంటే ఇప్పుడు 100 మాస్టర్ ప్లాన్ లో 200 feet ఉంది, అదే 100 కి ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. మా హయాంలో చైర్మన్ హయాంలోనే రోడ్ స్టార్ట్ అయిపోయింది గట్కేసర్ నుంచి జవహర్ నగర్. ఇక్కడ ఏంటంటే నేరో రోడ్ ఉండడంలో బిజీ రోడ్ కాబట్టి పబ్లిక్ కి ఇబ్బంది కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోయి కూడా 2 years అయిపోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయ్యింది. ఇప్పుడు ఇంకా పెండింగ్ లో ఉంది, రన్నింగ్ లో ఉంది రోడ్డు, మేబీ అవుతుంటుంది. ఓకే, అంటే రాజకీయంగా నేనే ఎదగాలి, నేనే ఉండాలని చెప్పేసి చాలామంది పురుషులు అనుకుంటారు కదా, సో ఆ ఛాన్స్ మీకు రాకుండా సో మేడంకి వచ్చింది. రాజకీయం అంటే నాకే ఇంట్రెస్ట్, నేనే ఉండాలనుకున్నాను. ఓకే, కాకపోతే అనివార్య కారణాలు ఏమైందంటే 2014లో నేను వార్డ్ మెంబర్ కంటెస్ట్ చేద్దాం అనుకున్నాము. నా ఇల్లు మా కాలనీ ఉండేదంతా బీసీ జన్ రిజర్వేషన్ వచ్చింది ఫస్ట్. మళ్ళీ ఏదో మార్పులు అయ్యి పెండింగ్ అయ్యి కొంతమంది కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ పెండింగ్ అయ్యి మళ్ళీ తర్వాత రిజర్వేషన్స్ చేంజ్ అయ్యి మార్పు వచ్చి మళ్ళీ బీసీ మహిళకు వచ్చింది. అదే ఇంకా నేను అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి, ఎక్కడో వెళ్ళి కొత్త అవకాశాన్ని చూసుకోవడం ఎందుకని మేము స్థానికంగా ఎక్కడైతే ఉన్నామో అక్కడే పోటీ చేయడానికి మా భార్యను మా మిస్సెస్ని లాగడం అయింది. ఆ రోజు ఇండిపెండెంట్గా వార్డ్ మెంబర్ నిల్చొని గెలవడం, అలానే రాజకీయంగా మేము సపోర్ట్ చేసినందుకే ఉప సర్పంచ్గా మన కజిన్ అవ్వడం, అవన్నీ జరిగినాయి. సో అంటే ఎట్లా ఒప్పించారు మేడంని, అంటే ఏమని చెప్పి ఒప్పించారు? అంటే రాజకీయంగా మనం ఉండాలి, సో అంటే నువ్వు ఉండాలి, నేను ఉండలేకపోతున్నాను చెప్పేసి ఒప్పించారా? ఎట్లా ఒప్పించారు, అసలు ఏం మాట్లాడారు మీరు? అది పెద్ద జాబ్ కాదు కదా, నేనున్నా కదా నీకెందుకు అని చెప్పడం జరిగింది. సో అంటే ఫస్ట్ నేను నిల్చొని అని చెప్పేసి చెప్పడం జరిగిందా? తనకి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా రాజకీయం. ఓకే,
అలా బయటికి తీసుకురావడం ఏంది. అప్పుడు మాకు పిల్లలు కూడా చిన్న వయసులో వదిలి రాకూడదు అసలు. మా పిల్లలు ఇద్దరు 2006లో మా మ్యారేజ్ అయింది. 7లో మా పాప పుట్టింది, పెద్ద పాప. 10లో బాబు. ఓకే. అంటే మేము 14 వెళ్ళామంటే బాబు ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. పాప ఎంత? 7 ఇయర్స్. అంతే. ఆ లోపలనే మేము రాజకీయం రావడం జరిగింది. ఇంకా అప్పుడు ఏంటంటే వార్డ్ మెంబర్ ఉండే అంత ఇబ్బంది ఏముండదు కాబట్టి పంచాయతీ వార్డ్ మెంబర్ కూడా మన బౌండరీస్ చిన్నయే కాబట్టి నేను చూసుకుంటాననే నమ్మకంతో ఆమె వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ మా మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగింది 2019లో. అది 18కి పదవీకాలం, అదే 19లో అయిపోగానే పదవీకాలం మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగింది. అలానే నేనే నిల్చుందామని మళ్ళీ వేరే ఏరియా చూస్ చేసుకొని 2 ఇయర్స్ నుంచి అక్కడ వర్క్ చేసి పబ్లిక్లో ఉండడం జరిగింది. అక్కడ ఫేత్ ఉంది మనకు. ఓకే. అదేం జరిగిందంటే మళ్ళీ అక్కడ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అక్కడ కూడా జనరల్ మహిళ రావడం జరిగింది. మళ్ళీ అనుకోకుండా తన్నే దించాల్సి వచ్చింది. ఓకే. అలా జరిగింది. పబ్లిక్ అక్కడ మనకు సపోర్ట్గా ఉండి గెలిపించడం జరిగింది. మేము చేసిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళతో ఉన్న అనుసంధానంతో గెలిపించడం జరిగింది ఆ కాలనీలో. దాంతో మళ్ళీ కౌన్సిలర్గా పొందిన తర్వాత చైర్మన్గా కూడా మాకు కేటీఆర్ గారు, మల్లారెడ్డి గారి చొరవతో, ఆ ఆశీర్వచనాలతో మేము చైర్మన్గా కూడా అయ్యడం జరిగింది. ఓకే. సో చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు మేడం. దాని తర్వాత ఇప్పుడు ఒక 1 ఇయర్ ఎక్స్ట్రా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎలక్షన్లు జరగలేదు. అంటే మేడం గారు చైర్మన్ అయిన తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్స్ చూసిరు మీరు రాజకీయాలలో? అంటే మిమ్మల్ని ఎట్లా తొక్కాలనుకున్నారు, అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఆ స్టోరీ ఏదన్నా, ఈ 5 సంవత్సరాల స్టోరీ. యాక్చువల్గా ఇది జనరల్ రిజర్వేషన్ ఉండే, జనరల్ ఓపెన్ ఉండే చైర్మన్ అనేది. మేము బీసీ మహిళ కాబట్టి చాలామందికి జనరల్ అయినందుకు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. బీసీ మహిళకు పోయింది, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ ఇబ్బందిగా అందరికీ ఉండొచ్చు, జరగవచ్చు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. మాకు పైనుంచి ఆదేశం వచ్చింది, అవకాశం ఇచ్చారు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది మాకు తెలియదు. అలా అవకాశం వచ్చింది, మా అదృష్టం మాకు వరించింది. సో అంటే వరించింది అంటే ఎట్లాంటివి చూసిరు ఈ రాజకీయాలు 5 సంవత్సరాలు? అంటే మిమ్మల్ని, అంటే మీ పైన మాట్లాడడం కానీ ఎట్లాంటివి చూసిరు? అంతా బాగానే ఉండే. ఫస్ట్ మేము అయినా 2020లో మేము అయినా వితిన్ 45 డేస్కి కరోనా వచ్చింది. కరోనాలో ఇంకా 1.5 ఇయర్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని అది జరిగింది. అది జరిగినప్పుడు అందరం కలిసిగా పని చేసుకున్నాం, అందరం మంచిగా ఉండే. మాది కౌన్సిల్ వచ్చి 18 మెంబర్స్, అందులో 15 మెంబర్స్ మా బీఆర్ఎస్ పార్టీ అందరు ఉండే. చైర్మన్, వైస్ చైర్మన్ మా ప్యానెల్ మాదే ఉండే. ఏదున్నా మనం అనుకున్నట్టుగా పోయేది. మంత్రి గారు మాకు బాగా సపోర్టివ్గా ఉండే. అందరికీ ఏదన్నా ఉంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన్ని సాల్వ్ చేసేది. అలా జరిగేది. ఓకే. కరోనా టైంలో అసలు మీరు ఏమేమి చేశారు? ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చిందంటే కరోనా సర్వీస్ అందరం బాగా చేసినాం. అందరు కౌన్సిలర్లు, మాతో పాటు మా మంత్రి గారు అందరం చేసినాం. జనాల్లో ఏమేమి వసతులు కావాలి, వాళ్ళకి నిత్య అవసరాలు కావడం, వాళ్ళకు భోజన ఏర్పాట్లు కానీ, ఎక్కడ వసతులు ఏదన్నా కావాలన్నా కానీ, లేకపోతే వ్యాక్సినేషన్స్ కానీ అన్నీ దగ్గరుండి చేయించడం జరిగింది. అందరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసారు, మా కౌన్సిలర్లు కానీ ఎవరు కానీ. కానీ ఇక్కడ మాకు ఇబ్బంది ఎక్కడ జరిగిందంటే వరదలు వచ్చినాయి. 100 సంవత్సరాల వరదలు అని చెప్పి అవి కొంచెం వర్షాలు ఎక్కువ పడడం. ఆ తర్వాత మాకు పైన రామ్కి డంపింగ్ యార్డ్ ఉండడం. మా పైన మేముండే వార్డులో పైన వార్డ్ చెరువు ఉంది. చెరువు కానుకొని రామ్కి డంపింగ్ యార్డ్ ఉంది. అది వాళ్ళు లీచెడ్ వాటర్ వదలడం, అది ఫిల్ అయ్యి కాలనీలలోకి వచ్చి జనాలకు ఇబ్బంది కలగడం. ఇంకా ఇళ్ళల్లో అన్నీ వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయింది. మునిగిపోయి ఇంట్లోకి వచ్చేసినాయి వాటర్. కాలనీ మొత్తం ఇదైపోయినాయి. రోడ్లు డ్యామేజ్ అయింది, డ్రైనేజీలు మొత్తం. అంటే ఇంట్లో వాళ్ళకు రివర్స్కి వచ్చేది సెప్టిక్ ట్యాంక్. మనం డ్రైన్ అవుట్లెట్ కలుపుతాం కదా, అది రివర్స్గా ఇంట్లోకి వచ్చేసి అంతా చెప్పుకోవడానికి వీల్లేదు. అది అలా ఉండేది. మళ్ళీ దాంతోపాటు బయట అడుగుపెట్టినా కానీ ఆ ఫ్లడ్స్ వాటర్ ఒక 15-20 రోజులు రోడ్ల పైన 3-4 ఫీట్లు అట్లనే ఉండిపోయేది. ఫ్లోటింగ్ ఒక 3 నెలలు ఉండేది వాటర్ ఆ రోడ్ పైన. మనుషులు, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు రాలేని పరిస్థితిలో ఉండేది. మేము జనాలను అటు ఇటు కాలనీలను పంపించడానికి ట్రాక్టర్లు పెట్టినాం. ఇంకా తాడ్లు కట్టుకొని, కట్టెలు కట్టుకొని, అట్లా పట్టుకొని ఎక్కడ మిస్ అయ్యి కొట్టుకుపోతారో
బండ్లు కొట్టుకుపోయినాయి అట్లాంటి ఫ్లడ్స్లో, అట్లాంటివి ఉండే. అయితే మేము అదే ఇక్కడ మంత్రి గారు వచ్చి పర్యవేక్షణ చేసారు, ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కేటీఆర్ గారు దృష్టికి తీసుకెళ్ళి అక్కడ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండడం వల్ల మాకు కొంచెం నిధులు సమకూర్చడం జరిగింది. ఆ నిధుల్లో భాగంగా మేము పెద్ద 1000 mm డయా 1200 mm డయా పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ కాలనీ నుంచి నెక్స్ట్ టైం అవుట్ఫ్లో వచ్చినా కానీ ఆ పైప్ లైన్ ద్వారానే వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. అలానే కొంచెం జిగ్జాగ్ ఉండే అయినా ప్లాన్ చేసి పైప్ లైన్ ప్రకారంగా అవుట్లెట్ చేయడం జరిగింది. ఇంకా అప్పుడు కొంచెం ఉపశమనం అయింది, వాటర్ ఫ్లడ్స్ వచ్చినా ఏం కాదు అన్నట్టుగా. అయితే డ్యామేజ్ అయిన వాటికి కూడా డెవలప్మెంట్స్కి ఒక 7,10,00,000 రిలీజ్ చేసారు. రోడ్స్, డ్రైనేజ్ అంటే ఇప్పుడు డ్యామేజ్ అయినందుకు వచ్చి రిలీజ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ పెట్టాలా, అక్కడ చేయాలా పని మీరు చెప్పండి. అక్కడ చేయాలి, మేము అది చేసినాము. ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడ చేయాలి. నెక్స్ట్ టైం అది జరగొద్దు, పబ్లిక్ కి ఇబ్బంది జరగొద్దు. అది మనకి ఇప్పుడు నా మున్సిపల్ ఫండ్ కాదు, ప్రైవేట్ ఫండ్ కాదు. అంటే మీ వార్డులో ఎక్కువ యూజ్ చేసుకోరు అని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెట్టి అక్కడ ఉండడం నా తప్ప. సరే, నేను ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు వార్డ్స్ అన్నిటికీ సమానంగా పనిచేయాలి, ఎవరు చైర్పర్సన్ అనేవాళ్ళు. సో ఈ పాయింట్ నేనే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. సో చైర్పర్సన్ ఏం చేయాలి, అన్ని వార్డులకు సమానంగా చూడాలి. అదే సమానంగానే మా మున్సిపల్ ఫండ్లు ఏవైతే నిధులు ఉన్నాయో ఏవి ఉన్నా కానీ ఈక్వల్ టు అదర్ కౌన్సిలర్స్ గానే తీసుకున్నాం, చైర్మన్ గా తీసుకోలేదు ఎక్కడ. ఇప్పుడు మా వైస్ చైర్మన్ ఉండే, చైర్మన్ ఎవరున్నా కానీ అందరం సమానంగానే తీసుకున్నాం. ఎక్కడ ఇప్పుడు పక్కన మున్సిపాలిటీస్ ఉన్నాయి, వేరే కార్పొరేషన్స్ ఉన్నాయి, 5 times 3 times లేకపోతే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు తీర్మానం పెట్టుకొని బాడీ మాదే, మాకు మెజారిటీ ఉంది అని చెప్పి తీర్మానాలు చేసుకొని వర్క్ చేసుకుంటారు. మేము అలా విధంగా చేయలేదే. అక్కడ డ్యామేజ్ అయింది, అక్కడ రావడం జరిగింది వరదలు, పైన రామ్కి డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల డ్యామేజ్ అయినందుకు గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చినాయి. ఆ నిధులు కూడా స్పెసిఫిక్ ఇచ్చారు. ఇన్ని 3 కోట్ల చిల్లర డ్రైనేజ్ కి, 3 కోట్ల చిల్లర మన రోడ్స్ కానీ, దాంట్లో ప్రియారిటీగా వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని అధికారులు వచ్చారు, హెచ్ఎండి అధికారులు. చైర్మన్ పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ఏది చెప్తే అది ఆడతారు వాళ్ళు, అలా అనుకుంటారు. నిజమే కదా, అది మంత్రి గారు ఉన్నారు కదా, ఇక్కడ శాసనసభ్యులే కదా. సో అంటే నా ఒక్కరికి నా వార్డు చేస్తే ఆయన ఎమ్మెల్యే అయిపోతారా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తే, ఇప్పుడు మంత్రి గారు ఎవరు మాట వింటారు ఫస్ట్? ఇక్కడ దమ్మాయిగూడలో ఎవరు మాట? మీదే ఉంటది కదా, మీ తర్వాతనే మీరు కాదంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. మాకు 15 మంది కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ కదండి, అందుకే కదా మీకు సపోర్ట్ అంటున్నా. అలా కాదు, డ్యామేజ్ అయింది నిజంగా కూడా అవసరము జరిగింది. ఎందుకంటే ఒక కాలనీకి మొత్తము పెద్ద పెద్ద కాలనీలు, అక్కడ దాదాపు ఒక 8-10 కాలనీలకు రాకపోకలే బంద్ అయినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, దాదాపు ఒక 10,000 మంది జనము అక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా. అంటే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అంటే మేడం గారు ఎందుకు నాకు రాజకీయాలు చిన్న కాంట్రవర్సీయే అక్కడి వరకు లాగిందని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళ ఆలోచన శైలి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్వార్థం. మేము బీసీ మహిళ అయినాము, ఓసీ ఓపెన్ కేటగిరీ ఉండే, ఓపెన్ కేటగిరీలో బీసీ మహిళ అయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, దించేద్దాము, ఛాన్స్ తీసుకుందాము అన్నట్టుగా ఆలోచన చేసిరు. ఆ టైంలో మేడం గారు ఏమైనా బాధపడ్డారా? అంటే ఎందుకు ఈ రాజకీయాలు నాకు అది అని చెప్పేసి ఏమన్నా అయింది. తను ఏడవడము, మేము బాధపడము, మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడటము కొన్ని జరిగినాయి. తర్వాత మేము రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కానీ కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. అన్నీ ఉన్నా కానీ అప్పుడు 3 సంవత్సరాలకు పెట్టినప్పుడు మేము కోర్టుకు వెళ్ళడం అయింది, స్టే తెచ్చుకోవడం అయింది. ఆ తర్వాత మళ్ళీ 4వ సంవత్సరంకి వచ్చే వరకు కూడా మళ్ళీ ఎదుర్కొంటామనే అప్పటికి ఎలక్షన్స్ వచ్చినాయి. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయినాక మేమే బాధపడ్డాం, మళ్ళీ ఉంటుందా పోతుందా మా పదవి ఏమవుతుందా అన్నట్టు. ఓకే, అంటే దినదిన గండంగా గుర్తు చేసుకుంటుండే అంత బాధపడ్డాం. అంటే మీరు అన్నారు కదా, 1 రోజు 2 రోజులు, 1 రోజు 2 రోజులు కాదు, కంటిన్యూ ఇది ఒక 14 నెలలు 13 నెలలు మేము ఇబ్బంది పడ్డాం. 13-14 నెలలు ఇబ్బంది పడ్డాం. అంటే ఉంటదా పోతుందా అంటే పోతది అనేది ఏం లేదు మాకు. పోతదని కాదు, ఏదైనా పని చేసినప్పుడు మాకున్న కాన్ఫిడెన్స్ ని కూడా కొంచెం లో చేస్తారు ఎక్కడనో. ఇప్పుడు మేము ముందుకి ఎవరేమనుకున్నా మేము దూసుకొని పోతున్నాం, ఎక్కడనో ఒక రాయే శాపాలని చూస్తారు. ఇప్పుడు మాకు 3rd ఇయర్ లోనే పెట్టారు, కానీ మేము పబ్లిక్ లో పని చేయడం ఎక్కడ కూడా అవైలబిలిటీ అందుబాటులో ఉండి సర్వీస్ చేసినాం. అది లీడర్లకు కూడా యాక్సెప్టెడే కదా. అది అవిశ్వాసం మొత్తం ఓవరాల్ తెలంగాణలో మనకి 4th ఇయర్ పెట్టినారు, కానీ దమాయి కూడా ఒకటి 3rd ఇయర్ లోనే పెట్టేసి 140 మున్సిపాలిటీస్ పైన ఉన్నాయి తెలంగాణలో.
అందులో నాకు తెలిసి 100 పైన అవిశ్వాసాలు అయినాయి. అందులో భాగంగా మాకు కూడా అయింది. అంటే మీరు కొంతమంది జనాలు అనుకుంటారు, లేకపోతే లీడర్ ఎక్స్పెక్టింగ్ కూడా ఉంటుంది. ఏమన్నా ఆశపడడం, మాకేమి ఆన్లైన్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే టీఎస్బీ పాస్ కానీ ఏది కానీ ఈ టెండర్లు కానీ అన్ని ఆన్లైన్ అయినాయి. ఎక్కడ రూపాయి పుట్టట్లేదు. మేము ఇన్ని డబ్బులు పెట్టి గెలిచినాం, అన్ని డబ్బులు పెట్టి గెలిచినాం, మాకేం లాభం, ఇలాంటివన్నీ మనం చేస్తే లాభం వస్తుందేమో అని కూడా ఆశలు ఉండొచ్చు. అంటే ఎట్లాంటివన్నీ చేస్తే ఎట్లాంటివి అంటే మేము ఆర్థికంగా ఉన్నాం కదా, ఏమన్నా ఇబ్బంది పెట్టి ఏమన్నా బ్లాక్మెయిల్ అంటే ఇబ్బంది పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకోవడమా? అట్లాంటి బ్లాక్ అంటే ప్రయత్నించిరా? ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిలే కదా. అంటే ప్రయత్నించిరా? ఇప్పుడు మేము డెవలప్మెంట్ ఎక్కడన్నా కరెక్ట్ కాదు చేయలేదు. కాదు, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఎవరో డబ్బులు డిమాండ్ చేసారు మిమ్మల్ని? మా దగ్గర అనట్లే, 140 మున్సిపాలిటీలలో అంతటా జరిగింది. అందరు పార్టీలు మారిరు, దిగిపోయారు కొంతమంది. సో అందరే పక్కన పెట్టండి, మీ దాని గురించి చెప్పండి నాకు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసిరా మిమ్మల్ని? డబ్బులు అని కాదు, కొంతమంది అర్థం చేసుకుని మనం అన్న మేడం అది ఎందుకు లేదు వదిలేసేయండి అని అంటే, అయితే ఇదో ఉన్నట్టుంది స్టోరీ చెప్తలేరేమో అని నేను అనుకుంటున్నాను. మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన చొరవతో మేము కాపాడుకోవడం జరిగింది. ఇంకా అందరినీ వర్క్స్ డెవలప్మెంట్ కమిట్మెంట్ కానీ ఏది కానీ కొన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో మొత్తానికి 5 సంవత్సరాలు చైర్మన్గా అతి కష్టం మీద చైర్మన్ పదవి కంప్లీట్ చేసిరని నేను అనుకుంటున్నా. అంటే అందరూ అన్ని రకాలుగా అతి కష్టం మీద చేసిరు. సో ఇప్పుడు పదవి అయిపోయి నాకు తెలిసి దగ్గర సంవత్సరం కావస్తుంది. మేము ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎలా అంటే కొంతమంది కౌన్సిలర్లు మమ్మల్ని బెదిరించటోళ్ళు. నా వార్డులకు నువ్వు రావద్దు, నా ప్రోటోకాల్ నన్ను లేని నువ్వు రావద్దు, నా కోటేసిరా నీ కోటేసిరా. ఎందుకంటే మేము డైరెక్ట్ ఎలక్టెడ్ కాదు కదా, కౌన్సిలర్ ఎలక్టెడ్ కదా. అట్లాంటివి కూడా జరిగినాయి. కొన్ని డెవలప్మెంట్ మేము అలా చేయలేకపోయినాం. అంటే వాళ్ళ కమిట్మెంట్స్ మున్సిపల్ చైర్మన్ అంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్ ఉంటుండే. అప్పుడు బాగుంటుండే. అంటే ఏదన్నా మనం పబ్లిక్ కి సర్వీస్ చేయాలన్నా కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎక్కడికన్నా వాళ్ళు వెళ్ళి ఒకరు నా దగ్గరకు వచ్చి ఈ రోడ్డు కావాలా, ఈ డ్రైనేజ్ కావాలా, ఇమీడియట్ ప్రాబ్లం ఉంది అన్నా కానీ అక్కడ మనకు చేయాల్సిన అవకాశం ఉంటుండే. ఎందుకంటే డైరెక్ట్ గా ఎలక్ట్ అయినాం కాబట్టి. ఇక్కడ ఏ వార్డ్తో ఆ వార్డ్ కౌన్సిలర్ ఉంటారు, వాళ్ళు కూడా ప్రామిస్ చేసి గెలిచినారు వాళ్ళ వార్డులా. కానీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగినా కానీ మేము మా కౌన్సిలర్ని కాదని నేను ఆ రోడ్ అయితే వేయలేను కదా. అట్లా కొంచెం ఇబ్బంది కలిగింది. అంటే జనాలకు కూడా నేను ఫుల్ రీచ్ కాలేదు. వాళ్ళు మీ పార్టీ వాళ్ళ వేరే పార్టీ వాళ్ళు. అందుకే అంటే అందరితో మన కౌన్సిల్ ఎంతమంది ఉన్నారో ప్రతిపక్ష నాయకులతో పాటు అందరికీ సమానం ఫండ్స్ ఇచ్చి డెవలప్మెంట్లో పాల్గొన్నాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసిరు, 1 సంవత్సరం కావస్తుంది మీ పదవి అయిపోయి, ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. సో జిహెచ్ఎంసీలో కలపడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు ఫస్ట్ గ్రామ పంచాయతీ, దాని తర్వాత కౌన్సిలర్గా ఉండడం జరిగింది. మున్సిపాలిటీలో ఒక 5 సంవత్సరాలే ఉంది మున్సిపాలిటీ, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు. సో ఎట్లుంది మీ ఫీలింగ్? అంటే కలపడం బాగుందా, కలపొద్దని మీరు అనుకుంటున్నారా? కలపొద్దనే మేము అనుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పైన గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా గవర్నమెంట్ ఉంటే మేము వెళ్ళి కొంచెం నిలదీసేటోళ్ళము, ఏదో చేసేటోళ్ళం. ఇప్పుడు మా చేతిలో లేని పని అది. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు చేస్తే, అంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి మున్సిపల్ ఏర్పడితే ఎంత డెవలప్మెంట్ వెనకాల బ్యాక్ అయినామంటే అది మాకు తెలుసు. ఫీల్డ్లో మేము డైరెక్ట్గా నేరుగా మేమే ఉంటాం కాబట్టి లీడర్లు అనే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు పైన వాళ్ళకు ఎమ్మెల్యే గారికైనా లేకపోతే ఎంపీ గారికైనా కానీ కింద లీడర్ క్యాడర్ ఏందనేది చూసుకుంటేనే కదా పైన వరకు వెళ్ళేది. కింద ఏంటంటే డెవలప్మెంట్ చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ ఇంటి ముంగట అన్నీ మంచిగా ఉండాలి. అట్లా డెవలప్మెంట్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కొత్తగా లేఅవుట్లు రాత్రి వెలిసేది. అక్కడ ఒక ఇల్లు, అక్కడ 2 ఇల్లులు అయ్యేటివి. తర్వాత మున్సిపల్ అయినాక ఇప్పుడు అవి 2 ఇల్లులు కాస్త ఆ లేఅవుట్ల 100 ప్లాట్లు ఉంటే 100 ప్లాట్లు ఆక్యుపెన్సీ అయిపోయినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు 100 ఇల్లులు అయిన తర్వాత వాళ్ళకి డెవలప్మెంట్ అడుగుతారు. మనం ఇప్పుడు ఒక కాలనీతో గెలవలేము కదా, ఆ 100 ఇల్లులతో గెలవలేము, ఆ 100 ఇల్లుల కమిట్మెంట్ ఇవ్వలేము. డెవలప్మెంట్ అయిపోతుంది కదా. ఆ అయిపోయినప్పుడు వాళ్ళకి కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి. ఇంకా మాకు కాలేదు, ఇంకో పక్క కాలనీ అయింది, ఇంకో కాలనీ అయింది అని. ఇప్పుడు ఒక మా ఆయాంలో జరిగింది చెప్తాను. ఇప్పుడు నేను ఒక కౌన్సిలర్గానే రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక్కొక్క 7 కాలనీలకు కౌన్సిలర్. నాకన్నా 4 కాలనీలు డెవలప్డ్ ఉన్నాయి, 3 కాలనీలు లేవు. ఎగ్జాంపుల్. ఓకే. 3 కాలనీలలో నాకు 5 సంవత్సరాలలో నాకు 1.5 కోటి ఫండ్ వచ్చింది ఒక కౌన్సిలర్గా. ఆ 1.5 కోటి నేను ఎక్కడ తీసుకెళ్ళి పెడతా?
ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ ఎక్కడైతే నేను గెలిచినా అక్కడే పెట్టాలి కదా. 7 కాలనీలలో 4 కాలనీలు పక్కన పెడితే 3 కాలనీలలో అయితే నేను చేయాలి కదా. అదే నేను 3 కాలనీలలో పెడతాను. ఇంకా 7 కాలనీలలో కూడా మొత్తం డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. కాదు, ఇప్పుడు మీ బాధ ఏంది అంటే ఇప్పుడు 7 కాలనీలే ఉండే, ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ అయితే పెద్ద కాలనీలు అయిపోతాయి, ఎక్కువ కాలనీలు అయిపోతాయి. 100 కాదు 1000 ఇళ్ళు వస్తాయి. వస్తాయో రావో, ఓట్లు పడతాయో పడవో, ఓట్లు పడతాయో పడవో, నేను గెలుస్తానో గెలవనని బాధ. నేను గెలుస్తున్నాను కాదు, పబ్లిక్ కి డెవలప్మెంట్ విధంగా పూర్తిగా అన్యాయం జరుగుతుంది అనేది మా ఆవేదన. సో మొత్తానికైతే ఒక భయం అవుతుంది అంటే కార్పొరేటర్గా ఎట్లుంటుందో అని, అంతేనా? అట్లాంటి భయం ఏం లేదు. ఓకే, మాతోనే పాసిబుల్ అని అనుకుంటున్నాం మేము. మీతోటే పాసిబుల్ అని మీరు అనుకుంటున్నారు. జనాలు స్వీకరిస్తే అదృష్టంగా మేము భావించి రావాలని అనుకుంటున్నాం మళ్ళీ. ఎందుకంటే మాకు మున్సిపాలిటీ 18 వార్డులలో మాకు కొంచెం అనుభవం ఉంది. ఏ వార్డులో ఎక్కడ పని చేసినాం, ఎక్కడ చేయలేదు, ఏ కాలనీలో ఏం అవసరం ఉందో అవి చేయగలుగుతాం అనేది మా అవగాహనలో ఉంది. ఎందుకంటే 2 సార్లు మంత్రి గారిని గెలిపించుకున్నాం, మాజీ మంత్రి వారి మల్లారెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ప్రభుత్వం రాలేదు. అంతేగాని మేమైతే మా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, మెజార్టీ మేము బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు అయినా కాంగ్రెస్ గవర్నమెంటే రూలింగ్ ఉంది కదా, ఇంతమంది కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. మరి దమాయిగూడలో ఏం పని అంటే మేము ఉన్నప్పుడు అయిన పని ఇప్పుడు ఎందుకు అయితలే? రూలింగ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, లీడర్లే ఉన్నారు. ఎలక్షన్లు కాలేవు కదా. ఎలక్షన్లు కాకపోతే ఏంది, ఉన్నారు కదా. ఓకే, పని అయితే చేయొచ్చు కదా. సరే, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి నా క్లోజ్ ఫ్రెండ్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను కలవడం జరిగింది. సో అంటే వాళ్ళు 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది అమ్మాయి కూడా చౌరస్తలా. సో ఎందుకు అవుతుందో అడగండి, వీళ్ళు ఏం చేసిరో అడగండి అన్నారు. ఏం చెప్తారు మీరు సమాధానం? దమ్మాయి కూడా ప్రజలందరికీ ఏం చెప్తారు మీరు సమాధానం? చైర్మన్ ఉన్నప్పుడు మా మాజీ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లెక్క విడతలుగా చేస్తున్నారు. అదే మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంటే ఈ పార్టీకి అయిపోయేది. 2 సంవత్సరాలు అయింది అది ప్రారంభోత్సవం అయ్యి. ఓకే, ఇప్పటి వరకు జాప్యం అవుతుంది. అయితే మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ కూడా అడగమన్నారు. అడుగు, వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాము అని చెప్పారు. సో కార్పొరేటర్గా సో మీరు నిల్చోబోతున్నారు. అదే మీ రిలేటివ్స్లో ఒకళ్ళు కూడా మీకు పోటీగా రాబోతున్నారంట, నిజమేనా? సో వాళ్ళు పోటీకి వస్తే మీ ఫీలింగ్ ఏంది? ఆశ అనేది అందరికి ఉంటుంది. ఓకే, ఎలిజిబిలిటీ ఉండొచ్చు అందరికి, ఆర్థికంగా ఉన్నాం కాబట్టి అందరూ ఉంటుంది. కాకపోతే మేము సర్వీస్ చేసినాం 5 సంవత్సరాలు చైర్మన్గా కాబట్టి మేము మళ్ళీ అవకాశానికి డెఫినెట్గా పైన హైకమాండ్ పార్టీ టికెట్ రావాలి, ఇవ్వాలి. ఓవర్కి ఇస్తే వాళ్ళు స్వీకరించి మనస్ఫూర్తిగా ముందుకెళ్తాం. ఓకే, మీరైతే గట్టిగా ఉన్నారు కదా మేమే గెలుస్తామని. డెఫినెట్లీ. ఓకే, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్, అంటే నేను ఎక్కడ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే నాకున్న సర్కిల్లో నేను అడుగుతూ ఉంటా, ఏమైనా చెప్పండి రా, ఏమైనా దొంగ పనులు వేసిరా, ఏమైనా వేసిరా చెప్పండి అని చెప్పేసి నేను అడుగుతా. సో అట్లా చెప్పడం జరిగింది. సో నాకు వినపడ్డది ఏంటంటే వాడు చెప్పిన తర్వాత నేను కూడా ఎంక్వైరీ చేస్తే, సో మల్లారెడ్డి గారు మీకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు నాకున్న ఇన్ఫర్మేషన్. సో దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? సో మీరు రేపొద్దున మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలుస్తారా, ఏం మాట్లాడతారు? మల్లారెడ్డి గారు ఎవరిని వచ్చినా కానీ నిరుత్సాహపరచారు. ఓకే, అందరినీ ఆశీర్వదిస్తారు. మమ్మల్ని కూడా ఈ పెద్ద నాయకులు కావాలి, కాబోయే ఎమ్మెల్యే అని 100 మంది ముందు చాలాసార్లు సందర్భాల్లో అన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడే. మేడ్చల్ ఎమ్మెల్యేనా? అలా అని కాదు, ఆయన ఆశీర్వదించాము అట్లా ఇస్తారు. ఓకే, పెద్ద నాయకులు కావాలి, మీరు ఎమ్మెల్యే కావాలి, మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి, రేపు 27ల బైఫర్కేషన్ అవుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి, మహిళదే వస్తుంది, మీరు చైర్మన్ చేసిరు, కాన్స్టిట్యున్సీలు మనం మేడ్చలే 3 అవుతున్నాయి. అందుకే నా మల్లారెడ్డి సార్ ఒక రోజు అన్నాడు, ఏమన్నాడంటే నేను ఎమ్మెల్యే కాదు, నేను యూనివర్సిటీలు పెట్టుకుని నేను వెళ్ళిపోతే ఎమ్మెల్యేగా నిలబడని అన్నాడు. ఆ ఎమ్మెల్యే పదవి మీకోసమేనా? అందుకే అయి ఉంటుందా? ఆయన ఆలోచన అలా ఉండదు. ఓకే, అందరినీ దగ్గరికి తీసుకోవాలి, అక్కడ చేర్చుకోవాలి, అందరినీ ఆశీర్వదించాలి. సో అందరికీ ఇగో ఏ లీడర్ అయినా కానీ పెద్ద లీడరు, నా కిందున్న లీడర్లు పని చేయాలంటే వాళ్ళకి ఏదో ఒకటి నచ్చ చెప్పాలని చెప్పేసి మీరు రేపొద్దున మహిళలు మీరు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారని ఎవరైనా చెప్తారు. ఆయన దగ్గరికి హ్యాపీగా వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. ఓకే, సో అంటే మీకు ఇస్తారని అయితే మీకు నమ్మకం ఉంది? డెఫినెట్గా టికెట్ వస్తుందని నమ్మకం ఉంది. ఇప్పుడు మేము మంచి పనులు చేసినాం, జనాల్లో ఉన్నాం కాబట్టి ఎందుకు ఇవ్వరు? ఓకే, సరే, ఒకవేళ టికెట్ రాకుండా ఇండిపెండెంట్గా నిలబడి గెలుస్తారా? అసలు ఎందుకు నిలబడతాం ఇండిపెండెంట్గా? మల్లారెడ్డి గారు ఆశీర్వాదం ఉన్నాయి కదా. ఒకవేళ లేకుంటే అట్లానే ఏమి ఉండదు, ఆయన ఎలా చెప్తే అలా చేస్తాం.
ఓకే, అంటే మల్లారెడ్డి గారిది ఆశీర్వాదం ఉంది అని అంటున్నారు కదా, సో మీకే కార్పొరేటర్ టికెట్ మీకే ఇస్తారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఎందుకు నాకు మీరు మల్లారెడ్డి గారితో మాట్లాడితే నాకు వినాలని ఉంది, ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతారా? అంటే పెద్ద పెద్ద లీడర్లు అసలు అంటే కౌన్సిలర్లకి వీళ్ళకి టచ్లు ఉంటారా అని నాకు ఒక డౌట్. అంటే మాట్లాడితే మీతో ఎట్లా మాట్లాడతారో చూడాలని ఉంది, ఒక్కసారి ఫోన్ చేయండి. అందరు లీడర్లు వేరు, మా మల్లారెడ్డి సార్ వేరు. ఓకే, ఏంటంటే ఆయన బోలాబాల మనిషి. ఎట్లా అంటే ఇప్పుడు చిన్న స్థాయి వీళ్ళతో నేను మాట్లాడేది అని ఉండదు. మా సరే మాకు కాల్ చేసి ఏమైంది, ఏడు దాకా చేసాం, ఈ పని చేసినావా లేదా అని అంటే ఏదైనా పని ఉందంటే ఫాలో అప్ చేసుకుంటాడు మమ్మల్ని. ఓకే, అట్లా కౌన్సిలర్ అట్లా ఏం లేదు. మీరు అన్నారు కాబట్టి డైల్ చేసి మీకు కూడా. సరే, మల్లారెడ్డి సార్ తోటి ఎప్పుడు మాట్లాడారు కాల్ మీరు? ఇప్పుడు దాకా కూడా మనం కలవక ముందు కూడా నేను సార్తోనే ఉన్నా. ఈరోజు మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే, అవన్నీ ఫినిష్ చేసుకొని ఇప్పుడే వచ్చినాను నేను. సో మాకు సార్ ఎట్లా అంటే మాకు సార్ ప్రిన్సిపల్, మేము స్టూడెంట్, అట్లా ట్రీట్ చేస్తాడు. ఎట్లా అంటే మీకు ఫస్ట్ టైం, డిసిప్లిన్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారు అని. సార్ ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఈ లెటర్ తీసుకురా, ఆ లెటర్ తీసుకురా, వాటర్ తీసుకురా, ఆ తీసుకురా, ఎవ్రీ డే నాకు కాల్ చేస్తుంది. ఏం ప్రాబ్లం ఉన్నాయి లెటర్ తీసుకొని రా. నేను చూసినంత మటుకు, నా అనుభవం ఉన్నంత మటుకు ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లా ఉండరు. అంత డిసిప్లిన్, అంత పంక్చువాలిటీ, ఒక పని శ్రద్ధ అనేది ఎట్లా ఉండాలి అన్నది ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఆయన అంత సక్సెస్ఫుల్ అయినా అంటే నిజంగా వాస్తవానికి చూస్తే మల్లారెడ్డి సార్ అంటే అందరూ నవ్వుతారు. అంటే జస్ట్ ఎట్లా అంటే ఫన్నీ ఉంటుంది సార్, అంటే పూలు అమ్మినా పాలు అమ్మినా అది నవ్వుతారు. కానీ ఆయన ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చింది అన్నది మేము కూడా ఆయనతో వర్క్ చేస్తే అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నాం. అంటే ఆయన ఒక మాకు ఇన్స్పిరేషన్, రోల్ మోడల్. ఎట్లా ఉండాలా లైఫ్లో, ఎట్లా సక్సెస్ కావాలా, ఆయన ఆ ఏజ్కి ఆయన అంత చేస్తున్నాడంటే ఆయనకి అసలు హ్యాట్స్ ఆఫ్. మేము ఆయన లీడర్షిప్లో పనిచేస్తున్నందుకు నిజంగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన ఇండియాలో కూడా ఒక 2-3 లీడర్ తప్ప ఎవరు కనిపించరు, అంత ఇదిగా ఉంటారు మల్లారెడ్డి సార్. ఈ ఏజ్లో కూడా ఆయనకి, ఆ ఏజ్లో కూడా మార్నింగ్ యోగా, ఈవినింగ్ జిమ్. ఇంకా మాకు కూడా చెప్తారు మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మీరు కూడా ఏదన్నా పని చేయాలంటే ముందుకు వెళ్తారు అని. నిజంగా అట్లాంటి మనిషి ఉన్నాడు అంటే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అంటే మల్లారెడ్డి గారితో ఎప్పుడైనా కూర్చొని తినడం జరిగిందా మీరు, లంచ్ కానీ డిన్నర్ కానీ? సో అంటే ఫుడ్ ఏం తీసుకుంటాడు? ఫుడ్ ఆయన మొత్తం డైట్ ఫుడ్. ఓకే, ఎట్లా అంటే కంటిన్యూగా అది మెయింటైన్ చేయరు, మధ్యలో బ్రేక్ ఇచ్చినా కానీ మళ్ళీ డైట్ ఫాలో అవుతారు. ఓకే, అంటే ఎప్పుడైనా మీరు డైట్ సార్ అసలు? ఓకే, మనమన్నా ఆయన ఎమ్మడి అలసిపోతాం నడవడానికి, ఉరకడానికి, లేకపోతే ఆయన పని ఆయన క్యాచప్ చేయలేము, స్పీడ్గా ఉంటాడు. ఏ వర్క్ ఆలోచన విధానం కానీ ఏదైనా కానీ. ఇంతమంది మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ చాలా పెద్దది, 6 లక్షల పైన జనాభా ఉంటుంది. ఇంతమంది లీడర్లు ఉండే ఆయన కింద, ఎన్నో 10 కార్పొరేషన్ మున్సిపాలిటీలు ఉండే, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరి పేర్లతో పాటు ఆయన వ్యవహార. మేము చైర్మన్ గా ఉన్నప్పుడే వారానికి 3-4 సార్లు వచ్చేటోడు. అంటే మేము అన్ని ఇనాగ్రేషన్స్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దమాయి కూడా ఒక లీడర్ వచ్చి పోయేది కూడా మాకు కనిపించట్లే అసలు. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన్ని వస్తే ఆయన్నే రావాలి కదా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు వస్తారు? డెవలప్మెంట్స్ కూడా అవ్వట్లేదు, జరగట్లేదు, అలానే రావట్లేదు. ఆయన కూడా ఓకే, ఒక్కసారి మీరు ఒక్కసారి ఫోన్ చేయాలి ఇప్పుడు మల్లారెడ్డి సార్కి, ఫోన్ చేసి మాట్లాడండి, ఏమన్నా మాట్లాడండి. ఓకేనా, మాట్లాడండి ఒకసారి, ఫోన్ చేయండి. సార్ బిజీగా ఉంటారేమో, కానీ మీరు అన్నందుకు కాల్ చేస్తున్నారు. ఒక్కసారి ట్రై చేయండి, లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం, లేకుంటే లైట్ తీసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. ఏం లేదు సార్, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా సార్. అదే నేను మీ గురించి మాట్లాడితే మీ కాల్ లిఫ్ట్ చేస్తారా, ఆ చిన్న లీడర్ల కాల్ ఫోన్లు ఎమ్మెల్యేలు లిఫ్ట్ చేస్తారా అని అంటున్నారు. లేదు మా సార్ అట్లా కాదు, మాకు రోజు కాల్ చేసి మీరు ఆ పని చేయాలి, ఈ పని చేయాలని అంటారు అని చెప్తున్నాను. అదే ఒకసారి చేస్తే మీరు లిఫ్ట్ చేస్తారా అన్నారని నేను కాల్ చేసిన సార్. నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, ఒక్క నిమిషం సార్. మాట్లాడు సార్. నమస్తే. నమస్తే. నా పేరు శివ చౌదరి సార్, నేను శివ స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నా.
అయితే మేడం మీరే ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే లీడర్లు అంటే ఇప్పుడున్న జనరేషన్లో లీడర్లు ఎట్లా ఉండాలి సార్? అంటే వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉండాలి అంటే మీరు ఏమని చెప్తారు? క్వాలిటీస్ అంటే మనండి ప్రజలు ఎన్నుకున్నారా, మ్మ్. మనం రోజు ప్రజల కోసమే ఆలోచించాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ఓకే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఓకే దానికోసమే మనం ఎన్నుకున్నారు. ఓకే వాళ్ళ ఓటుతోటి మనం గెలిచినాక ఫోజులు కొడుతుంది కాదు, ప్రౌడ్ చేస్తుంది కాదు, వాళ్ళ మీద రూబాబు చూపిస్తుంది కాదు. మనం గెలిచింది మ్మ్. వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ వస్తున్నాయా, రోడ్డు గుంతలు పడ్డాయా, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, చిన్న చిన్న సమస్యలు, వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్ ప్రాబ్లం వచ్చిందా, ఇవన్నీ కూడా ఎన్నో ఉంటాయి సమస్యలు. ఒకటి కాదు, రెండు కాదు. మ్మ్. రోజు ప్రజలకు పోతుంటే సమస్యలు వస్తూనే ఉంటాయి. మ్మ్. ప్రజలలో పోనోనికి ఇట్లా కూర్చున్నోనికి ఏ సమస్య ఉండదు. అదే అదే ఎవరు చెప్పడు కూడా, అడగడు కూడా మరి. సార్ మీరు ఇంత ఎనర్జీగా ఉంటారు కదా, మీ డైట్ ఏముంటుంది సార్? ఏం తింటారు మీరు అసలు? డైట్ అంటే నాకు తెలియదా? నన్ను సోషల్ మీడియాలో చూడవా నా డైట్? తెలియదు సార్, మీరు చెప్తే వినాలనుకుంటున్నా. వినాలేదు, నేను ఇవాళ కూడా చెప్పిన మా పిల్లలకు స్కూల్లో. ఓకే ప్రతి ఒక్కరు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే కంపల్సరీ యోగా చేస్తావా, వాకింగ్ చేస్తావా, రన్నింగ్ చేస్తావా, జిమ్కి పోతావా, ఏమన్నా చేయాలి ఒక గంట సేపు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఓకే 3 పూటలు కుప్పలు కుప్పలు అన్నం తినొద్దు. ఓకే ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఓకే హెల్త్ ఫుడ్, హెల్త్ అనేది ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఆరోగ్యం కాపాడుకోవాలి. ఓకే మనం మంచిగా ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేస్తే 150 ఏళ్ళు బతుకుతాం మనం. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏముంది నీకు తెలుస్తలేదా? 2 ఏళ్ళు అయింది, తట్టడం అడ్డు తీయలేదు, ఏడున్న కొంగడే అన్నీ ఉంది. అంతేనా సార్? ఓకే సరే, థ్యాంక్ యూ సార్. నేను చెప్పాలా? ఇక నువ్వు మొత్తం ఆమె పేరు చెప్తున్నావు, ఇంటర్వ్యూ మొత్తం నన్ను అడుగుతున్నావు. ఇక మాట్లాడండి, మేడంతో మాట్లాడండి మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మల్లారెడ్డి సార్ తోటి అయితే మాట్లాడిచ్చారు నిజంగానే. అంటే ఫోన్లు ఎత్తంగానే మాట్లాడడం కానీ ఏమైనా చేస్తూ ఉంటారు అన్నట్టు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి, నాకు తెలిసిన మీ లోపు ఎలక్షన్లు ఉంటాయి. ఒకవేళ మీకు టికెట్ వస్తే మీకే ఎందుకు ఓటేయాలంటే మీరు జనాలకు ఏమని చెప్తారు? దమ్మాయిగూడ ప్రజలకు నేను ఒకటే తెలియజేయాలనుకుంటున్నా. ఈ 5 సంవత్సరాలలో నేను చైర్మన్గా ఎన్నో పనులు చేసినా, అందులో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ పైప్ లైన్, ఎక్కడైతే వాటర్కి స్కోప్ లేదు, అన్సర్వ్డ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో మీకు అసలు వాటరే రావు అన్న చోట వాటర్ పైప్ లైన్స్ వేయించిన కాబట్టి, అలానే బస్తీ దవాఖానాలు, కమ్యూనిటీ హాళ్ళు, చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది కాబట్టి నా హయాంలో. అదేవిధంగా 4 కోట్లు పెట్టి పార్క్ డెవలప్మెంట్లు, మరి పోస్ట్ ఆఫీస్ కూడా తీసుకురావడం జరిగింది. మళ్ళీ నాకు అవకాశం ఇస్తే దమ్మాయిగూడని వేరే లెవెల్లో డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీకు అందరూ ఓట్లేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఒకవేళ అంటే కార్పొరేటర్గా మీకు టికెట్ వస్తే బీఆర్ఎస్ నుంచి మీరు నిల్చుంటే మళ్ళీ ఇంకోసారి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా. అంటే నేను ఎన్నో విషయాలు అడగాలనుకున్నా, అంటే పర్సనల్ విషయాలు, అంటే మీ ఫ్యామిలీ గురించి అవన్నీ అడుగుదాం అనుకున్నా, టైం లేదు కాబట్టి. సో మళ్ళీ మీరు ఎట్లాగో పోటీ చేస్తారు కార్పొరేటర్గా కాబట్టి, సో అప్పుడు వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.